హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన హాస్టల్ నుండి అదృశ్యమైన ఇద్దరు బాలికలను డక్కిలి మండలం శ్రీపురంలోని వారి బంధువుల ఇంటికి చేరిన బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని గూడూరు డీఎస్పీ గీత వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. హాస్టల్ నుండి అదృశ్యమైన విద్యార్థినుల సంఘటన గూడూరు పట్టణంలో సంచలనం రేగింది. పోలీసులు అదృశ్యమైన విద్యార్థినులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ సంఘటనపై గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గీత మాట్లాడుతూ జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల మరియు హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించలేదని సాయంత్రం అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే పలు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సోమవారం అర్ధరాత్రి డక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువుల ఇంటి వద్ద విద్యార్థినులు ఉన్నారని గుర్తించడం జరిగిందని వెల్లడించారు. ఈ బాలికలతో మాట్లాడగా మానసిక ఒత్తిడితో పాఠశాల నుండి వెళ్లిపోయామని తెలియజేశారని, బాలికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. విద్యార్థినులు అదృశ్యం ఫిర్యాదుకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పలు బృందాలను ఏర్పాటు చేసి కొన్ని గంటల్లోనే బాలికలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఏ శ్రీనివాసులు, ఎస్ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అక్కడున్న ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్ కానీ వార్డెన్ ఒకటి చెప్పలేదు. ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు. బిట్వీన్ అంటే 2:30 నుంచి 5:30 వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడెక్కడ దొరకలేదని చెప్పారు, ట్రేస్ అవుట్ అవ్వలేదన్నారు. సో వెంటనే గూడూరు 2 టౌన్ సిఏ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఐ రాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా గూడూరు 2 టౌన్ సిఏ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, ఆర్పిఎఫ్, జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళ పర్టికులర్స్. అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు. చేస్తే బిట్వీన్ 11:30 to 12 మధ్యలో డక్కిలి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ ఉంది. అక్కడ ఒక అమ్మాయి, ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది. సో వెంటనే మా సిఏ గారు అండ్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి. అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్ళారో అని తెలుసుకుంటే హోమ్సిక్గా ఉందని చెప్పారు. మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో దానివల్ల టెన్షన్గా ఉందని చెప్పారు. వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు, ఎస్ఐ అండ్ స్టాఫ్, ఎస్పెషల్ ఉమెన్ పీస్లు కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు. అండ్ వీళ్ళని నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంచారు. దానికి గార్డ్గా మా ఉమెన్ పీస్ని కూడా పెట్టాము. ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మాకు ఎక్కడ రాలేదు. ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లోకల్ వాట్సాప్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరిచాము. అండ్ ఎస్పీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. అండ్ ఐ విల్ లైక్ సే థ్యాంక్ యూ టు మై ఎస్పీ సార్ యాజ్ వెల్. వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే ట్రేస్ అవుట్ చేశామో ఆ పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. అండ్ వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. సో దే ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి జిల్లా గూడూరు మండలం దివిపాళెం పంచాయతీ
చవటపాలెంలోని ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కృష్ణ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా పరీక్షా సామాగ్రి అందజేశారు. ఇక మీకు అది చప్పట్లు కొట్టు. పేరెంట్స్ కూడా మీరు ఇలాగా సంతోష పెడతారు అని నేను ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గోపాల్కి, శ్రీనివాసులు గారికి, ఈ కృపా సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. లేడీస్ పోండి, పిల్లలు పోండి. పిల్లలకి నా దీవెనలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గోపాల్ ఈ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడికి పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ మెటీరియల్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చేదానికి ఇచ్చున్నారు. కటికం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మనకు చేతనైనంత శక్తికి ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు మనకు దీనికన్నా 10 ఇస్తాడు. అందుకని అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తిరిగి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. కూడా మీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయాలి. ఈ స్కూల్కే వచ్చి మీరు పిల్లలకి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లకాయలు ఎంతో అదృష్టవంతులు. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ స్కూల్స్లో పోయి చదువుకోవడమే వాళ్ళకన్నా కూడా మీకంతా బాగా ట్రైనింగ్ అయిన టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి చదువు చెప్తారు. ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఏదో డిగ్రీ చదివిన వాళ్ళని, ఇంటర్ చదివిన వాళ్ళని అట్లా పెట్టి మేనేజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏమి తీసుకోరు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకన్నా కూడా. అయితే మీరు కష్టపడి చదవాలి, ఇష్టంగా చదవాలి. కష్టం అనేది కూడా కాదు, ఇష్టపడి చదవాలి. అప్పుడే మనకు మనసుకు ఎక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.
నాసిక్లో జరిగే జంప్ రోప్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజయం సాధించి గూడూరు ప్రాంత కీర్తి ప్రతిష్టలు ఇన్వడింపచేయాలని సీనియర్ వైసీపీ నాయకులు మరియు రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. తిరుపతి జిల్లా గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని నెలటూరు గ్రామం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జంప్ రోప్ నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన 9 మంది క్రీడాకారులకు ఎస్వి రత్నం చారిటబుల్ నిర్వాహకులు శ్రీకాంటి రామ్మోహన్ రావు మరియు ఎల్లసిరి గోపాల్ రెడ్డి ప్రోత్సాహక పారితోషికం అందజేశారు. అంటే నేషనల్ గేమ్ హాకీ అనేది నేషనల్ గేమ్ ఏదా మనకి జాతీయ క్రీడ తెలుసా అదన్నా? ఓకే, వెరీ గుడ్. ఎందుకన్నా వాటిలన్నింటినీ వదిలేశారు. గ్రామీణ క్రీడలు ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు. రామానాయుడు వాళ్ళు మాకు పక్కన 200 మీటర్స్ ట్రాక్ వేస్తూ ఉన్నారు. ఖోఖో, వాలీబాల్, అలాగే కబడ్డీ, టెన్నికాయ కోట్లన్నీ కూడా వేసిస్తాను. ఇవన్నీ గ్రామీణ క్రీడలు. వీటిలన్నిటి కూడా ప్రోత్సహించాల్సింది. ఎట్లా అదృష్టవశాత్తు ఏంటంటే ఈ మధ్య ప్రో కబడ్డీ లీగ్ వచ్చిన తర్వాత కబడ్డీ బాగా ప్రాచుర్యం. కానీ ఇది ఏదో నాకు మేము మొన్న పిఆర్ క్లబ్లో కూడా ఒక అబ్బాయిని పిలిచాము ఇక్కడి నుంచి, నేపాల్లో ఎక్కడ ఉన్నారా అబ్బాయి? కూర్చోమ్మా కూర్చోండి. జంప్ రోప్ అంటే ఏందనేది మాకు అర్థం కాదు నిజంగా. అది ఒక టైప్ ఆఫ్ స్కిప్పింగ్ అని చెప్పారు. స్కిప్పింగ్లో రకరకాల విన్యాసాలు ఉంటాయి. ఆ జంప్ రోప్ కూడా అని చెప్తారు. చాలా సంతోషం. ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అని. నీ బాడీ నీ ఆరోగ్యంగా నీ శరీరం ఉంటే అందులో నీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే మన ఖాళీగా ఉండే ఆయన బ్రెయిన్ కూడా అది రివీల్స్ ఒక దెయ్యం చూపండి అది కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ఆట ఆడండి. నేను చిన్నప్పుడు నేను ఆయన ప్రోడక్ట్ ఆఫ్ గుడ్ వీధిబడి, మున్సిపల్ స్కూలు, జెడ్పీ స్కూలు, ఎస్కేఆర్ కాలేజ్. నేనంతా నా జీవితం అంతా అక్కడనే నడిచింది అనమాట. జెడ్పీ స్కూల్లో మాకు ఆ రోజుల్లో పీఈటీలు కరుణానందం అని, లాజరస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. మేడం గారికి వీళ్ళు పెద్దవాళ్ళకి తెలుసుంటారు. వాడిపేట పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు. కరుణానందం అయితే ఒక ప్రేమ బెత్తం ఎత్తుకొని గేట్ కాడ నిలబడేవాళ్ళు. స్పోర్ట్స్ అవర్, పీఈటీ అవర్ అని ఒకటి ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ గ్రౌండ్లోకి తరిమేవాడు. ఎవరైనా రాకుండా ఉంటే ఆయన బెత్తం వాతలు ఎత్తేసేవాడు. ఆ రోజుల్లో అంత క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు లేదని నేను చెప్పటం లేదు, కానీ స్పోర్ట్స్ మీద ఎందుకన్నారు అంత చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎనీహౌ ఈ పిల్లలు ఇది రామ్మోహన్ అన్నట్టు ఏదో పెద్ద దాతృత్వం చేస్తున్నామని కాదు, కానీ వాళ్ళని గుర్తిస్తే వాళ్ళకి ప్రోత్సాహం. వాళ్ళకి యాక్చువల్గా రేపు 16వ తేదీ మాకు రోటరీ గవర్నర్ వస్తున్నాడు. ఆ రోజు వీళ్ళందరినీ అక్కడికి పిలిచే రోటరీ గవర్నర్ అంటే దాదాపు ఒక 10 జిల్లాలకి సంబంధించిన ఆయన ఉంటారు. అక్కడ ఆయన చేతుల మీదుగా వీళ్ళకి ఇస్తామనుకున్నాం. కానీ మేడం గారికి ఫోన్ చేస్తే పీఈటీ గారు లేదు సార్ మేము ఎక్కడమ్మా అది జరుగుతూ ఉన్నాము, నాసిక్లో వెళ్తూ ఉన్నాము, రాలేమని చెప్పారు. కాబట్టి సరే మేము అప్పటికప్పుడు అనుకుని వచ్చాము. ఎనీహౌ అది జంప్ రోప్ కానివ్వండి, టెన్నికాయిట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, లేదు రన్నింగ్ రేస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీరు ఆడండి. దాంట్లో మెడల్స్ వస్తాయా రావా అని అనేది అది అవతల సంగతి. అది మీ సామర్థ్యాన్ని బట్టి వస్తుంది. ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ, శరీరానికి కొంత శ్రమ ఇవ్వండి. ఒక అరగంట, గంట, 3/4 గంట ఏదో ఒకటి. జనరల్గా ఆడుతూనే ఉంటారు, అది వేరే సంగతి. రోజు కొంతసేపు ఆడితే మీకు సాయంకాలం పోతే మీకు ఏదైనా చదువుకునే దానికి బాగా పనిచేస్తుందని. ఇది మేమేదో పేరు కోసమో లేదు ఇంకో దానికోసమో కాదు. ఇంకా నెక్స్ట్ ఇంకో స్కూల్ కూడా ఏదో చెప్పారు మాకు, మేము అక్కడ కూడా నెక్స్ట్ వీక్ వెళ్తూ ఉన్నాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష నంది వాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి మరియు శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహములను విశేషంగా అలంకరించి ప్రదోష నంది వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రదోష నంది వాహన సేవ ఘనంగా నిర్వహించారు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి. హై